తనసలు ఇక్కడికెందుకు వచ్చింది? అయితే తనేనా ఆ టీచరు? తనే నా శత్రువు. తను నీకు మాత్రమే కాదర్చన, ఇప్పుడు తను నాకు కూడా శత్రువే. తనని మనం ఏదో ఒకటి చేస్తేనే దేవా నా కూతురికి దక్కుతాడు. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది ఇన్ని రోజులు దేవా బాబు నా కూతుర్ని ఇష్టపడకపోవడానికి కారణమేంటి అని. తనలాంటి ఒక దేవకన్య నవ్వింది అంటే చాలు ఎవ్వరైనా పడిపోతారు. లేకపోతే ఇన్ని రోజులు ఆడవాళ్లకు దూరంగా ఉండే దేవా మారిపోయాడు అంటే ఆశ్చర్యమే లేదు. తనసలు ఇప్పుడిక్కడికి ఎందుకొచ్చినట్టు? మావయ్య గారిని కలవడానికి రాలేదు కదా. స్కూల్ విషయం గురించి ఏదైనా మాట్లాడాలంటే తను నాతోనే మాట్లాడాలి. ఎందుకంటే 2 రోజులుగా మావయ్య గారు ఊర్లో లేరు. మరింకెందుకొచ్చినట్టు? బావగారిని కలవడానికొచ్చిందా? తను వెనక వైపు నుంచి రావడం నేను చూశాను. అయితే తను ఆయమ్మని కలవడానికే వచ్చుంటుంది. ఆయమ్మతో ఏం మాట్లాడడానికి వచ్చుంటుంది? అమ్మా అర్చన, ఇది సరిగ్గా ఉందని నాకు అనిపించట్లేదు. ఆయమ్మ టీచరు ఇద్దరూ మనకు శత్రువులే. ఇద్దరు శత్రువులు కలవడం మంచిది కాదు. వాళ్ళిద్దరూ అసలు ఇలా మాట్లాడుకుంటారని నాకు ఏమాత్రం తెలీదు పిన్ని. మామూలుగా ఇటువంటి విషయాలన్నిటి గురించి గంగ దగ్గరుండి చూసుకుంటుంది. తను వాళ్ళింటికెళ్ళినప్పటినుంచి ఇక్కడ పరిస్థితులన్నీ చేయి దాటిపోతున్నాయి. గంగ తిరిగొచ్చేంత వరకు దీన్ని ఇలాగే వదిలేస్తే ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. ఎలాగైనా తనని ఊరి నుండి పంపించేయాలని నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కాని నేను ప్రతిసారి ఏదో ఒక ప్రయత్నం చేసినప్పుడు తను ఏదో ఒక విధంగా తప్పించుకొని బయట పడిపోతూనే ఉంది. ఇన్ని రోజులు తన గురించి ఏ విషయమూ బయటికి రాలేదు. కాని ఇప్పుడు తనకి నా ఇంట్లో అడుగు పెట్టే ధైర్యం వచ్చిందని నాకనిపిస్తోంది. ఇదిగో, నువ్వేం కంగారు పడకు. దేనికైనా సరే ఒక పరిష్కారం ఉంటుంది అని అంటారు కదా. తనంతు తేల్చడానికి నేనేదో ఒక దారి ఆలోచిస్తాను. ఇప్పుడు మనకన్నిటికంటే అదే కదా ముఖ్యం. కంగారు పడకు పిన్ని. నేనేం చేస్తానో చూస్తూ ఉండు. ఏదో ఒక విధంగా తననిక్కడి నుంచి పంపిస్తాను. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. దేవా బాబు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎవరు? ఆ టీచరు. ఏ టీచర్? వల్లి టీచర్. ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నారు. అసలు నువ్వేమంటున్నావు? మిమ్మల్ని కలవడానికే వచ్చినట్టున్నారు. మీరు లేరని తెలిసిన తర్వాత వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు. అదిగో ఆ సందు చివరే ఉండుంటుంది. త్వరగా వెళితే చూడొచ్చు. ఎందుకు? నేనెందుకు చూడడం? ఈ పార్వతి చెప్పింది నిజమేనా? టీచర్ వచ్చారా? ఎందుకొచ్చారు? ఆయమ్మని అడిగితే తెలుస్తుంది. ఏంటి కన్నా? అబే ఏమీ లేదు. నీకేమైనా కావాలా? ఏమొద్దాయమ్మా? అబద్ధం. ఆ టీచర్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. కానీ అడగడానికి ఆలోచిస్తున్నాడు. నువ్వెందుకు ఇక్కడే నిలబడ్డావు? ఏమి లేదాయమ్మా. నేను ఊరికే వంటగా చూడడానికి వచ్చాను. ఇక్కడ చాలా వేడిగా ఉంది కదా అమ్మా. వేడిగా ఉందా? అంత వేడిగా ఏం లేదు. నేనేదో కాసేపు వంట చేసేంత వరకే ఇక్కడ ఉంటాను. అంత వేడిగా ఏం లేదు. కానీ నాకు వేడిగా అనిపిస్తుంది. ఈ వయసులో అంతే అనిపిస్తుంది. కొంతకాలం అయితే అదే మారిపోతుంది. ఇంతకీ
నువ్వేంటి ఎప్పుడు రాంది వాళ్ళ వంటగదిలోకి వచ్చావు? ఆ, నీకిప్పుడు ఏమైనా కావాలా? అయ్యో ఆ, ఆ, అది నాకు తాగడానికి కాస్త నీళ్లు కావాలా అమ్మా? నీళ్ళ కోసం ఇక్కడికి వచ్చాను. అంతా ఈ వయసు మహిమ. ఎంత తాగినా దాహం అనేది తీరదు. ఇంతకీ నీకేం తాగడానికి కావాలో చెప్పు. ఏదైనా పర్లేదు. బావగారికి నేను టీ పెట్టివనా? ఏంటి? నేను టీ పెట్టివనా అని అడిగాను. అయ్యో వద్దు. ఇప్పుడే కదా తాగడానికి ఏదో ఒకటి కావాలన్నారు. నేను చక్కగా మసాలా టీ పెట్టిస్తాను. వద్దు, టీ వద్దు. అదేంటి? ఆ రోజు నేను పెట్టిన టీ బానే ఉంది కదా. ఆ, ఆ, టీ ఆ రోజు ఇచ్చిన టీ బాగానే ఉంది. కానీ నేనిప్పుడు టీ తాగడం మానేశాను. అదేంటి? మంచి టీ రుచి మనసులో అలాగే ఉండిపోవాలని టీ తాగడం మానేశాను. హాయమా, నాకు తాగడానికి కాస్త నీళ్ళు ఇస్తే చాలు. నేను తీసుకొచ్చిస్తాను. ఆయమ్మ పనిలో ఉంది కదా. ఇదిగో నీళ్ళు. ఏంటి చూస్తున్నారు? వేడి నీళ్లలో మూతి పెట్టిన పిల్లి ఇప్పుడు చల్లటి నీళ్ళని ఎలా తాగుతుంది చెప్పు? ఆ? అసలు పిల్లి ఎప్పుడు నీళ్ళలో మూతి పెట్టింది? పాపం బావగారు బాగా దాహంగా ఉన్నట్టుంది. నేను ఆయన కోసం టీ చేసి తీసుకువెళ్తాను. ఆ రోజు పెట్టిన టీ బాగానే ఉందన్నారు కదా. ఈ రోజు అంతకంటే మంచి టీ ఇచ్చి నన్ను మెచ్చుకునేలా చేస్తాను. పాలు టీ పొడి, పంచదార, మసాలా పొడి. ఇప్పుడు నేను ఆయమ్మని ఏమైనా అడిగితే ఇలా అడుగుతున్నానేంటా అని వేరేలా అనుకుంటుంది. వద్దులే, కాసేపు ఆగి అడుగుతాను. చా, టీచర్ ఎందుకు వచ్చి వెళ్ళారో తెలియకపోతే నాకేమీ తోచట్లేదు. వంటగదిలో ఆయమ్మని అడిగి తెలుసుకుందాం అనుకుంటే ఆ రాక్షసి అక్కడికి వచ్చింది. బావగారు, 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 మీకు టీ. నాకేమొద్దు. ఆ రోజు నేను ఇచ్చిన టీ బాగుందని చెప్పారు కదా, ఇది దానికంటే బాగుంటుంది. తాగి చూడండి. వద్దు. తాగి చూడండి బావగారు. ఈ రోజు ఎలా ఉందో చెప్పండి. అమ్మా మహాతల్లి, నన్ను వదిలే. ఈ టీ మాత్రం నాకు అస్సలొద్దు. అలా అంటే ఎలా కుదురుతుంది? నేనెంతో కష్టపడి చేశాను దీన్ని. అది కూడా మీకోసమే చేశాను. ఇప్పుడు వద్దంటే ఎలా చెప్పండి? ఇదిగో తీసుకోండి, తీసుకోండి, తాగండి. అమ్మా వాణి, ఏంటమ్మా? వాణి ఒకసారి ఇలా రా అమ్మా. ఇదిగో బావగారు, నేను ఇప్పుడే వస్తాను. మీరు మొత్తం తాగేయాలి. బతికిపోయా. దేవా, ఆ, ఈ మధ్యకాలంలో కాస్త నడిస్తే చాలు చాలా నీరసంగా ఉంటుంది. వయస్సు అయిపోతుంది కదా బాబు. నువ్వు వెళ్ళిపోతున్నావా బాబు? అదేంటి, కాస్త టీ తాగి వెళ్ళొచ్చు కదా. నాకిప్పుడు టీ వద్దులేండి. వద్దా? అయితే నేను తాగేస్తాను. వద్దు, మీరు ఈ టీ తాగొద్దులేండి. ఇది అక్కడ పెట్టి చాలాసేపు అయింది. అయితే ఏమైంది? ఇప్పుడు కూడా వేడిగానే ఉంది. నీకు గనక వద్దంటే నేను తాగేస్తాను. మామయ్య, ఏంటిది మామయ్య? ఈ టీ ఎందుకు? మీకు ఒకవేళ కావాలంటే ఆయమ్మ మీకోసం మంచి టీ ఇస్తుంది. ఒక టీని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి? దీంట్లో పాలు పంచదార వేశారన్నీ వేస్ట్ అయిపోతాయి కదా.
నేను తాగేస్తాను, నువ్వేమి కంగారు పడొద్దు. ఆ, బ- థు. అసలు దీన్ని ఎవరైనా టీ అంటారా? చూస్తే ఇదేదో కషాయంలాగా ఉంది. ఆ, అవును మరి, అది కషాయం టీ కదా. ఆ ఇది కషాయం టీయా? అదేంటి బాబు, ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదే. ఇప్పుడు విన్నారు కదా, కాసేపు ఆగితే దాని ప్రభావం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకండి, ఈరోజు ఇంట్లోనే ఉండండి. అదేంటి? ఆ, మీరు ఈ టీ తాగారు కదా, బయటికి ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, సరేనా? నేను వస్తాను. ఆ ఇదేంటి? ఇది కషాయం టీయా? హ్మ్. ఆ, కడుపు నొప్పిగా ఉంది. అయ్యో, బాత్రూమ్ ఎక్కడ? మొత్తం తాగేశాకే వెళ్లారు. గుడికి వెళ్తున్నారని చెప్పి వెళ్ళింది. ఇంత లేట్ అయినా ఇంకా ఇంటికి రాలేదు. వచ్చింది. ఏంటి ఇంత ఆలస్యమైంది? గుడికి వెళ్తున్నానని చెప్పాను కదమ్మా. అక్కడ నువ్వే పూజారివా ఏంటి? ఇంత లేట్ ఎందుకయిందే? ఏంటమ్మా నువ్వు అలా అంటావు? గుడికి ఎందుకు వెళ్తాం చెప్పు? ప్రార్థన చేయడానికి. అది కూడా ఇంతసేపే చెయ్యాలి అని రూల్స్ ఏం లేవు కదా. నువ్వెందుకు ఇంతసేపు ప్రార్థించావు? ఏవైనా స్పెషల్ ఉందా ఏంటి? లేదా పరీక్ష ఏదైనా రాసేస్తున్నావా ఇంతసేపు శ్రద్ధగా ప్రార్థించడానికి? ఏ పని చేసినా సరే ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని నేను గుడికెళ్ళి మొక్కుకున్నాను. మంచి జరగాలని కోరుకున్నాను, అంతే అమ్మా. అలా అనుకుంటే జరగాల్సిన పనులన్నీ జరుగుతాయా? ఏదైనా మనం ప్రయత్నిస్తేనే కదా జరుగుతుంది. దేవుడు కూడా సహాయం చేయగలడు. అందుకని మనం జరగాలనుకున్న దాని గురించి ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థిస్తేనే భగవంతుని మనసులో కూడా ఎలాగైనా మనకి సహాయం చేయాలని ఉద్దేశం పుడుతుంది. కానీ నువ్వు ప్రార్థన చేసేవన్నీ ఊరికే కదా, అందుకే నీ పెళ్లి జరగడం లేదు. మళ్ళీ నా పెళ్లి గురించి మొదలు పెట్టేశావా? లేకపోతే ఏంటి? ఏవే, నీ పెళ్లి విషయం గురించి ప్రార్థించాలి అని ఒక్కసారైనా నీకు అనిపించిందా? నీకొక మంచి వరుడు కావాలని కోరుకోవచ్చు కదా. ఏం రాలేదంటే అది ఊరికే కాదు, సంబంధం కుదరాలంటే ఆయన అనుగ్రహం కూడా ఉండాలి. నాకు బదులుగా నువ్వు కూడా కోరుకోవచ్చు కదా, ఏమంటావ్? పెళ్లి జరగాల్సింది ఎవరికి? నాకా లేక నీకా? నీకు కాబట్టి ఆ దేవుడు నీ ప్రార్థనే వింటాడు. ఓ, దేవుడు నీలాగా కాదు. అయినా నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు? నాకేమీ వద్దు. కనీసం ఆదివారం పూట సెలవు కదా, ఇంట్లో ఉండి అమ్మకు సాయం చేద్దామనే ఆలోచనే లేదు. అది లేవమ్మా, నేను చేస్తాను. సెలవు రోజున నాకు సాయం చేయొచ్చు కదా అన్నది ఇక్కడుండి ఈ పనులు చేయమని కాదు. చూడు, వంట పని అలాగే కాస్త నువ్వు నా పక్క నుండి ఒక్కో పనిని ఎలా చేయాలో కాస్త నేర్చుకోమని అర్థం. లేకపోతే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాక ఏమంటారో తెలుసా? ఇంటి పనులు ఒక్క పని కూడా నేర్పకుండా మీ అమ్మ పెళ్లి చేసి పంపించింది అంటారు. అమ్మ, నువ్వు అటు చేసి ఇటు చేసి మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడను తల్లి, నీకెలా నచ్చితే అలా చేసుకో. ఛా, ఆయమ్మ నాతో ఏం చెప్పాలనుకుంది? ఏమీ అర్థం కావడం లేదే. దేవా సార్ గురించి చెప్పాలంది, మా పెళ్లి విషయం కాదు కదా. అయినా ఆయమ్మ నాకు అన్ని విషయాలు చెప్పనే లేదు. అసలు దేని గురించి అయి ఉంటుంది? వల్లి, ఏంటి ఇది? ఏంటి? నీళ్ళు నేను పోస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. టీచర్ వచ్చి వెళ్ళిందన్న సంగతి దేవాకెలాగూ తెలుస్తుంది. తనిక్కడికి ఎందుకొచ్చి వెళ్ళిందా అని తెలుసుకోవడానికే నా చుట్టూ తిరుగుతున్నాడు. వాడెప్పుడేం ఆలోచిస్తాడో దాని గురించి నాకు తెలియకుండా ఉంటుందా? ఏంటి అర్చనమ్మా, ఏమైనా కావాలా? అవును, నాకు కొన్ని విషయాలు తెలియాలి. నేను అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పాలి. ఏంటవి? ఇంతకుముందు ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్లారా? చేపల పార్వతి వచ్చింది.
తను కాకుండా ఇంకెవరైనా? ఆ, ఆ, మన స్కూల్లో పనిచేసే టీచర్ వచ్చారు, వల్లి టీచరు. ఆవిడికి ఇక్కడేం పనుంది? ఏ విషయంగా వచ్చింది? నన్ను కలవడానికా, లేక మావయ్య గారినా, లేక బావగారిని కలవడానికా? అసలు ఇక్కడికి ఎందుకొచ్చింది? ఏం పని? ఆ, టీచర్ ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్ళిందో నాకు తెలీదు. అయ్యగారిని కలవడానికి వచ్చినట్టుగా అనిపించింది. అయ్యగారి ఇంట్లో లేరని చెప్పేసరికి ఆవిడ వెంటనే వెళ్ళిపోయింది. మావయ్య గారిని కలవడానికి వస్తే అది స్కూల్కి సంబంధించిన విషయం అయి ఉంటుంది కదా. మావయ్య గారు లేనప్పుడు స్కూల్కి సంబంధించిన విషయాలన్నీ నేనే కదా చూసుకుంటున్నాను. మరి తను ఇక్కడికి వచ్చినప్పుడు నన్నెందుకు కలవలేదు? నాకు తెలీదమ్మా. హ్మ్. అయితే అందులో ఏదో అబద్ధం ఉందని అనిపిస్తోందాయమ్మా. ఒఫీషియల్ విషయాలను అడ్డం పెట్టుకుని ఇంటికి రావడం, కానీ ఎవరిని కలవాలో వాళ్ళని కలవకుండా వెళ్ళిపోవడం అంటే దీని అర్థం తను వేరే ఏదో పని మీద ఇక్కడికొచ్చినట్టే కదా. ఆ, దాని గురించి నాకు తెలీదు. మరి తను దేని గురించైనా నీతో మాట్లాడిందా? నాతో ఏమీ మాట్లాడలేదు. నీకు తనకి మధ్య ఏదైనా సంబంధం ఉందా? నువ్వు కాపాడాలని చూస్తున్నావు? ఏ సంబంధం లేదు, కాపాడాలని చూడడం లేదు. శ్రీవాణి చెప్పింది మీరిద్దరూ కలిసి గుళ్ళో చాలాసేపు మాట్లాడుకున్నారట. అది తను స్వయంగా చూశానని చెప్పింది. నిజమేనా? ఏ సంబంధము లేకపోతే అంత చనువుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తను అక్కడ కనిపించింది, తెలిసిన అమ్మాయి కదా, అందుకని మాట్లాడాను. అందులో ఏమైనా తప్పుందా? ఆ, గుడికి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళతో మాట్లాడకూడదనే రూల్ లేదుగా. దానికి ఎవరి అనుమతి అవసరం లేదు. అది నిజమే, కానీ ఈ ఇంట్లో అలా కుదరదు కదా. ఇక మీదట ఆ టీచర్ ఇక్కడికి రావడానికి అస్సలు వీల్లేదు. నీకు తనకి ఎటువంటి సంబంధము ఉండకూడదు. ఇది నేను నీకిచ్చే ఆర్డర్ అని అనుకో. దీనిని గనక మీరితే ఈ అర్చనని నువ్వు వేరే రూపంలో చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. విష్ణు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇంత ఆలస్యమైనా తనింకా ఇంటికి రాలేదు. అంతగా ఏం బిజినెస్ చేస్తున్నాడు? అర్చనని పిలిచి అడుగుండొచ్చు కదా. ఆ, అర్చనకి ఈ విషయం గురించి ఏ శ్రద్ధ లేదు. తను వాళ్ళ పిన్ని కలిసి ఎప్పుడు చూసినా ఏదో ఒక గుసగుసలాడుకోవడం, ఇదే వాళ్లకు పని అయిపోయింది. విష్ణు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, దాని గురించి ఆలోచనే లేదు. ఇదే నాకు మంచి అవకాశం. టీచర్ ఇక్కడికి ఎందుకు వచ్చారో దాని గురించి ఆయమ్మని అడుగుతాను. ఆ, టీచర్ ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్లారో తెలుసుకోవాలి. అదే ఆలోచిస్తున్నాడు. ఆయమ్మా, ఉమ్, ఆయమ్మా, ఏంటి బాబు? ఈ రోజు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఉమ్, అరే, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? తన ఇంటికే వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఎంత పనున్నా ఇంటికి రావాల్సింది కదా. నేను అడిగింది అసలు నువ్వు విన్నావా లేదా? ఆ, ఏమడిగావు నువ్వు? ఈరోజు ఎవరైనా వచ్చారా? ఆ, ఎవరైనా వచ్చారా అంటే ఆ, వచ్చారు. ఎవరు? ఆ చేపలమ్మే పార్వతి. ఇంకెవరూ రాలేదా? ఆ, వచ్చారు వచ్చారు. ఎవరు వచ్చారాయమ్మా? అది పాత పేపర్లు పుస్తకాలు తీసుకోవడానికి ఇక్కడ కూడా వచ్చాడు. వాడి తూకంలో అంతా మోసమే, అందుకే పంపించేశాను. ఆయమ్మా, వీళ్ళు తప్ప ఇంకెవరూ రాలేదా? ఎవరైనా అంటే ఆ, ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు? అది తన కూతురికి పెళ్లి కుదిరిందట. ఏదో విధంగా సహాయం చేయమని అడగడానికి వచ్చింది. నాన్నగారు ఉన్నప్పుడు రమ్మని చెప్పి పంపించేశాను. ఇటువంటి వాళ్ళ గురించి అడగడం లేదా అమ్మా? మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? తెలిసిన వాళ్ళు లేదు, అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు. నన్ను వెతుక్కుంటే ఎవరైనా వచ్చారా? నిన్ను వెతుక్కుంటున్నా? ఎవ్వరూ రాలేదు. ఈ మధ్య కాలంలో ఎవ్వరూ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదు.